స్త్రీ బలహీనమైన ఘటన రాయబడిందా? ఆమె వీక్ వెజిన్, బలహీనమైన ఘటన. మీరు ఒప్పుకున్న ఒక్క. కానీ భర్త ఏం చేయాలి? ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. దేంట్లో? విశ్వాసంలో. నువ్వే బలహీనుడు అయిపోయావు అనుకోండి, నీ భార్యను ఎలా బలపడతావు? నీకే విశ్వాసం లేదు అనుకోండి, నీ భార్యను ఎలా బలపడతావు? బలపరచదు. అందుకే పురుషుడు ఎప్పుడు విశ్వాసంలో స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్గా ఉన్నప్పుడు తన భార్య బలహీనమైపోయినా తన వాక్యం తీసుకుని బలపరుస్తాడు, కుటుంబాన్ని బలపరుస్తూ ఉంటాడు. కుటుంబంలో ఒక వ్యక్తి ఆయన రక్తం కలిగి ఉంటే ఆ కుటుంబం అంతా ఆపాదించవచ్చు. రాహాబ్ అనే వేశ్య ఒక్క ఆమె విశ్వాసం కలిగి ఉన్నది, కానీ ఆమె విశ్వాసము కుటుంబానికంతా ఆపాదించినది. ఆ రక్తంలోనే జీవం ఉన్నది. అది ఏ జీవం? యేసుక్రీస్తు యొక్క జీవం. ఇప్పుడు మనలో ఏమున్నది? యేసుక్రీస్తు యొక్క జీవం. ఈ జీవం మన కుటుంబాలకు ఆపాదించాలి. ఇప్పుడు రాహాబ్ అనే వేశ్య ఎలాగైతే ఆపాదించినదో, ఆమె ఒక్కతే కుటుంబం అంతా తల్లిదండ్రులుగా ఆపాదించినది. మీరు ఏడుకొని స్వాధీనం మర్చుకోవడానికి వచ్చినప్పుడు నా కుటుంబాన్ని జ్ఞాపం చేసుకోమని చెప్పి, అంటే ఆ రక్తపు ఎప్పుడైతే ఆపాదించినదో ఆమె కుటుంబం అంతా రక్షణలోకి వచ్చినది. నీ కుటుంబంలో నువ్వు భర్తగా రక్షించబడి ఉండొచ్చు, నీ విశ్వాసాన్ని బట్టి నీ భార్య పిల్లలు విశ్వాసంలోకి వస్తారు. నీ కుటుంబంలో స్త్రీగా నువ్వు విశ్వాసం కలిగి ఉండొచ్చు, ఆ రక్తాన్ని ఆపాదించి చూడు, నీ కుటుంబం అంతా రక్షణలోకి వస్తుంది. ఎందుకు? ఆ జీవం నీలో నుండి వెళ్తా ఉన్నది.